ఏమో చేస్తాను ఈడ. ఓ పెద్దమ్మ తిన్నవానే? ఏం కూర? పప్పును బీరకాయ అన్నవా? అయితే రేపు పత్తేరెత్తావానే? అయ్యో రారాదే, నువ్వు రారాదే పెద్దమ్మ. అయ్యో అత్తేం పోతుంది, ఏడ తిరిగిన ఎవరు దొరుకుతలేరు, మళ్ళీ ఆనొచ్చినట్టున్నది. అమ్మమ్మ నువ్వు రారాదే. అయ్యో రాముల. ఈ మార్క సల్లగుండా పోనే పోతలే కదా నీ అవ్వ. పోయేదాకా నేను ఇడిచి పెడదామా నేను? ఈ అశోక్ గాడేమో ఎత్తాడు కదా, ఇన్ని అడిగి చూస్తా ఈడు అత్తడో మరి. అరే అశోకు, శంభుకేమైందిరా? దాన్ని పట్టుకొని గతగానే రాక్తాను. దీనికి మరక అంటిందత్త. పడ ఇది ఇట్లుంటే నాకు మనసున పడతలేదు, అందుకే పీసేసి రాక్తానా. మా రాక్తూ తీగాని రేపు మాకు పత్తేరెత్తావా రజరా? అది ఆన్నే పోతాంది. పోతే దాన్ని పట్టుకొని గంటక రావాలి గాని చూసుకుంటూ ఉంటుర్రేందత్త. నేనెందుకు కూకుంటున్నారా? రోజు గుళ్ళ మైకి మొత్తుకున్నట్టు ఇంటికాడ మీ మామతోటి మొత్తుకుంటాను. ఇక ఆయన నమ్ముకుంటే శర్ర సాపాలుంటే గాలం గడ్డకేసినట్టు అవుతుంది, అందుకే నేను వచ్చిన. మరి గిట్లయితే ఎట్లా అత్త? అన్నిటికి నువ్వే ముందర పడితే ఎనుకుంటే ఏం చేస్తాడట మరి మామ? దండిగేనా దండిగేనా? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. ఇక ఏం చేయాలరా మరి? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. చెప్పి చెప్పి నాకు యాష్టకత్తంది కానీ నీ మామ కొద్దిగా నన్న సిగ్గత్తలేదా? నేను చూసినప్పటి సంది అయితే మామ మలుచుకొని పంట అంటే నువ్వే కొవ్వంతా గరుచుకుంటావు. మరి ఇట్లా తప్పించుగా తిరిగితే ఎవరు చేస్తారట? అవన్నీ ఎవరు అడగాలి రాళ్ళుడు? రీతున్నోన్న పట్టుకొని గీతకి చెప్తాం గాని రేవులో నన్ను పట్టుకొని ఎన్ని సావ దెబ్బలు కొడితే ఏమన్నా దండగా? అది కూడా వాసన తీయత్తా. చెప్తే ఎన్నోని గురించి ఎన్ని తప్పులు తీస్తే ఏం లాభం? అన్న మన్నులు వేసినట్టు అవుతుంది. ఏమో తీరా, ఇప్పుడుగా లేకుడని గురించి ఎందుకు గాని మరి ఏమంటావు నువ్వు? మాకు రేపు వచ్చినామనుకో ఆయనతో పత్తేరక చింత వారితే నా రాంది పోతుంది. ఒకడికి పోదామని పని పెట్టుకున్నా గానీ నువ్వు గింతగానే అడుగుతున్నావు అత్త. అత్తతి అయితే గానీ ఎక్కడ శని పత్తేరుతారు మరి? ఏగి మమతల శని పక్కుంటలేదారా 15 గుంటలు అందులో ఆడబు